నటసింహం బాలకృష్ణ పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2 సినిమాను ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అఖండ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ అయితే హిందీలో దాని డబ్ వెర్షన్ యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. హిందీలో అఘోరా కాన్సెప్ట్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. ఇప్పుడే మహా కుంభమేళా జరుగుతుండటంతో అఖండ 2 లో నాగసాధువు పాత్ర కూడా జోడించడంతో మరింత క్రేజ్ పెరుగుతోంది. బాలయ్య తొలిసారి విలన్ పాత్రలో. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే బాలయ్య తొలిసారి నెగిటివ్ రోల్ లో పోషించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అఖండ 2 లో బాలయ్య 3 పాత్రలు పోషిస్తాడని అంటున్నారు. అఖండ మునుపటి సినిమాలో లాగే పవర్ఫుల్ లీడ్ క్యారెక్టర్. అఘోర భయంకరమైన పవర్ఫుల్ అవతారం. నాగసాధువు ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. బాలయ్య కెరీర్ లో ఇదొక సరికొత్త ఛాలెంజ్. బాలయ్య ఇప్పటి వరకు నెగిటివ్ రోల్ పోషించలేదు, కానీ కథ బలంగా ఉంటే విలన్ గా నటించడానికి కూడా రెడీ అని బాలయ్య అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. జై లవకోస సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో చేశాడు. అందులో రావణ క్యారెక్టర్ బాగా హైలైట్ అయ్యింది. ఇప్పుడు అది బాలయ్య కూడా చేస్తారా? అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలకు నార్త్ ఇండియాలో చాలా క్రేజ్ పెరిగింది. హిందీ థియేట్రికల్ ఓటీటీ సాటిలైట్ రైట్స్ కోసం భారీ చర్చలు జరుగుతున్నాయి. అఖండ 2 సినిమాను హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య మాస్ స్టైల్లో 3వ కన్ను తెరవబోతున్నారా? ఇదే నిజమైతే అఖండ 2 బాక్స్ ఆఫీస్ పై సునామీ తీసుకురాబోతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.